భూ సమస్యలతో వారాహి మాతే నమః. భూ సమస్యలతో ఒకరు, కోర్టు సమస్యలతో ఒకరు, ఎవరి వారి ప్రాబ్లమ్స్ని బట్టి వారు వచ్చి అమ్మని అడిగితే అమ్మ నేనైతే ఏం అడగట్లేదండి, నేను ఏం అడగలేదు, అమ్మకి అన్నీ తెలుసు, అమ్మే అన్నీ తీర్చేస్తారు. కానీ అమ్మ దర్శనమే అద్భుతం అండి. అమ్మ దర్శనం చేసుకుని కోరిక లేకుండా ఏజీ కూడా ఉండదు కాబట్టి ఏదో ఒకటి అడుగుతాము. అడిగిన తక్షణమే అంటే శీఘ్ర దేవత అని పేరు వచ్చేసింది అమ్మవారికి. కొవ్వూరు వారాహి పీఠం అంటే అసలు ప్రపంచవ్యాప్తంగా అమెరికా వరకు వెళ్ళిపోయిందండి. నన్ను అమెరికా నుంచి 2-3 కస్టమరు మీరు వెళ్ళారా పద్మ గారు, ఒక వీడియోలో చూసామని కూడా అడిగారు. వారు ఇండియాకి వచ్చినప్పుడు ఇక్కడ పీఠానికి వస్తామని కూడా అన్నారంటే అమ్మ అంత పాపులర్ అయిపోయారండి మన అమ్మవారు. చాలా పాపులర్ అయిపోయారు. ఆల్మోస్ట్ ఇప్పుడు మీకు మాట్లాడొచ్చాను, అమెరికా కాదు, రష్యా, కెనడా, రష్యా మొత్తము, సింగపూర్ అన్ని. అవును, అంటే అన్ని ఇతర దేశాల్లో ఉన్న మన తెలుగు వాళ్ళందరూ అమ్మవారికి భక్తులు ఉన్నారండి. అందరూ చూసి అమ్మని ఈరోజు పౌర్ణమి అండి. నేను అప్పటికప్పుడు అనుకుని వచ్చేసి దారిలో ఫోన్ చేశాను, అమ్మ ఇలా వస్తున్నాను అని. అమ్మ దర్శనానికి వచ్చేసానండి. మీ అందరూ కూడా అమ్మని మీ సంకల్పాలు ఏమన్నా చెప్పుకోండి. అమ్మతోటే చెప్పుకోవాలండి, ప్రజలతో చెప్పుకోకూడదు. మనం ఏది వచ్చినా అమ్మతో చెప్పుకుని అమ్మ దర్శనం చేసుకుని సుఖ సంతోషాలతో అందరూ వర్ధిల్లాలని మీ అందరి తరఫున నేను కూడా ఈ వీడియో చూసి వారు అందరి తరఫున కూడా నేను కూడా కోరుకుంటున్నాను. వారాహి అమ్మ జై వారాహి మాత. జై వారాహి మాత.